రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఆంధ్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీమాంధ్రాని ఏ దేవుళ్ళు పాలిస్తున్నారు, తెలంగాణని ఏ దెయ్యాలు పాలిస్తున్నారు, ఏ దెయ్యాలు పాలిస్తున్నాయి, ఆంధ్రాకి నిధులు ఎందుకు పోతున్నాయి, తెలంగాణకి ఎందుకు రావట్లేదు అంటున్నారు. నేను కూడా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, కొడంగల్ నియోజకవర్గాన్ని ఏ దేవుళ్ళు పరిపాలిస్తున్నారు, మిగిలిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలను ఏ దెయ్యాలు పరిపాలిస్తున్నాయి? నేను నా స్ట్రైట్ క్వశ్చన్. 3,000 కోట్లతో, నేను చెప్పింది కాదు, వాళ్ళ అఫీషియల్ చెప్పింది, 3,000 కోట్లతో కొడంగల్ని అభివృద్ధి చేస్తున్నావు. ఎందుకు ఖమ్మాన్ని అభివృద్ధి చేయట్లా? ఎందుకు ఆదిలాబాద్ని అభివృద్ధి చేయట్లా? ఆదిలాబాద్ తండాలను ఎందుకు నువ్వు దత్తత తీసుకోవట్లా? నల్గొండ గురించి ఎందుకు మాట్లాడట్లా? వెనకబడ్డ జిల్లాలను నువ్వు ఎందుకు తీసుకోవట్లా? జిల్లా నీదే కదా, ఎందుకు ప్రాజెక్టులు కట్టట్లా? ఎందుకు ఇవన్నీ చేయట్లా? యంగ్ ఇండియా స్కూల్స్ నాకు ఇంకా బాగా వచ్చేది ఏంటంటే చేపల పులుసు, రొయ్యల పులుసు అంట బ్రేక్ఫాస్ట్ లో. ఏమో ఉన్న ఆహారం తినే చచ్చిపోయారంటే దాని మీద కమిషన్ వేసి రిపోర్ట్ తెచ్చుకుని రొయ్యల పులుసు, చేపల పులుసు పెడతామంట. ఇంకెంత మందిని చంపడానికి? ఇది అవమానం రేవంత్ రెడ్డి గారు. నువ్వు అంటున్నావు కదా ప్రపంచ పటంలో నా తెలంగాణ నిలబెడతానని. నీ గవర్నమెంట్ స్కూల్లో ఒక విద్యార్థి ఆహారం తిని చనిపోయిందంటే ప్రపంచ దేశాలకి నీ పరిపాలన సత్తా తెలియదా? నీ అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీ తెలియదా? అంటే ఇవన్నీ ఏంటంటే ఈ అన్ని అంశాలు పక్కా పోవాలి. ఇంకొక అంశం కూడా, ఈ పవన్ కళ్యాణ్ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చారో కూడా మీకు కరెక్ట్ డైరెక్ట్ లింక్ ఇస్తాను. చెప్పండి. మక్కలు ఏదైతే ధాన్యం కొనలేదో ఆ వ్యతిరేకత ప్రజల్లో చాలా బాగా ఉంది. ఏదైతే యూరియా అంశాలు, ఈ అంశాలు చాలా బాగా ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద దాని ఎఫెక్ట్ పడబోతుంది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు మొన్నటి వరకు రైతులందరూ. అతను ఏదో సస్పెండ్ చేశారు, అది స్పెక్యులేషన్ వచ్చింది. మళ్ళీ అతను తీసుకున్న అదేం లేదని చెప్పేసి అడిగితే తప్పు. ఆయన ఏమో ధర్నా చౌకులు ఎత్తాడు, వీళ్ళు అడిగితే ఉద్యోగాలు తీసేస్తారు. ఇప్పుడు ఈ అంశాలన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఒక అంశం కావాలి, ఒక ప్రాంతీయవాదం కావాలి, ఒక ముసుగు కావాలి. అదే ముసుగుని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేస్తే తెలంగాణ ప్రజలు ఈ ట్రాప్ లో పడి పవన్ కళ్యాణ్ అంతా ద్రోహి, విద్వేషి అని మాట్లాడాలి అనేది వీళ్ళ ఆలోచన. కానీ తెలంగాణ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారే. వీళ్ళ అన్న ఆలోచన బాగలేదు, వీళ్ళ అన్న విధానాలు నేను ఏమంటున్నట్టే సోషల్ మీడియాని అన్నింటినీ పక్కన పెట్టండి. బీఆర్ఎస్ కార్యకర్తలు, కుల సంఘాలు, ప్రాంతీయ సంఘాలు ఏదైతే ఈ అనుబంధ సంస్థలు కాకుండా తెలంగాణ న్యూట్రల్గా ఉండే ప్రజలు ఎవరైనా పవన్ కళ్యాణ్ రాకూడదని చెప్పారా? ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ వస్తే మీకేంటి నష్టం అంటున్నావు. నీకు మాకు 1% ఓటు, 2% ఓట్లు లేవు కదా, 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళం కదా, మరి నీకెందుకు అంత భయం? ప్రజల్లో విశ్వసనీయత లేని వ్యక్తి గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు అక్కడే అర్థం కావట్లేదా? తెలంగాణ ప్రజలు అంత పిచ్చోళ్ళ అర్థం కాదా? మీరు ఏ భావజాలంతో ఏ కుట్ర కోణంతో మాట్లాడుతున్నారు అనేది ఆ మాత్రం అర్థం చేసుకోరా? ఇంకో విషయం అంటున్నారు, బీజేపీ స్క్రిప్ట్ ఇస్తేనో స్క్రిప్ట్ ఇస్తున్నారా చెప్పలేకపోతున్నారా అంటున్నాం. మీ ముఖ్యమంత్రి లాగా ఢిల్లీకి నుంచి స్క్రిప్ట్ వస్తే మా నాయకుడు మాట్లాడే విధానం కాదు. మాది ఏదైనా డేర్ అండ్ డాష్ పొలిటీషియన్స్ ఉంటాయి. మేము ఏదైనా అవును అనుకుంటే అవునని చెప్తూ, కాదనుకుంటే కాదని చెప్తున్నాం. టీడీపీని అడగాలి, బీజేపీని అడగాలి, లేకపోతే ఇంకోటిని అడగాలి. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం చెప్పడానికి నేను ఒక అంశం చెప్తా. ఇది ఇర్రిలవెంట్, ఈ స్టేట్కి ఇర్రిలవెంట్. ఆంధ్రప్రదేశ్లో పొత్తు జరిగింది, మీకు ఐడియా ఉండేవాళ్ళు. జరిగినప్పుడు ఆ రోజు బీజేపీ టీడీపీతో కలిసి రావడానికి ఒప్పుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పించారు. అంటే అది మా సామర్థ్యం, అది మా సత్తా అంటున్నా. ఇంకేమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారు పోయి రాష్ట్రానికి నిధులు తీసుకురావచ్చుగా, తెలంగాణ అంశం మీద, విభజన హామీల మీద మీరు మాట్లాడవచ్చుగా. నేను అడుగుతున్నా, విభజన హామీల గురించి మాట్లాడుగా. 10 ఏళ్ళు కేసీఆర్ గారు అధికారంలో ఉండి విభజన హామీల గురించి ఎందుకు మాట్లాడలేదు? నువ్వు వాటా గురించి కూడా మాట్లాడలేదు కదా. నేనేమంటున్నా, మాట్లాడలేదు కదా. ఖమ్మంలో సభ పెట్టిను, వేరే రాష్ట్రాలు పంజాబ్ పోయిను, ఉత్తరప్రదేశ్ పోయిను, అన్ని చోట్ల టెంట్ వేసిను. వాళ్ళందరికీ ఎంపీలు ఉన్నారు, మీకు ఎంపీలు ఉన్నారు. మీరంతా ఒక దగ్గరకు వచ్చారంటే సరే 50 మందో 40 మందో 30 మంది ఉంటారు. ఆ 30 మందితో పార్లమెంట్ లో ఎందుకు ధర్నా చేయాలా? నువ్వు ఎందుకు ధర్నా చేయాలా? నీకు ఈ రోజు ఎన్డీఏ కూటమిలో కొంతమంది మంత్రులు ఉన్నారు, ఇండియా కూటమిలో కొంతమంది మంత్రులు ఉన్నారు. మీకు 230 దాకా ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు పోయి ఎందుకు మొన్న ఏది డీలిమిటేషన్ బిల్లు మీద పోయి పార్లమెంట్ లో కూర్చొని చేసిందిగా, విభజన హామీల మీద కూడా ఎందుకు చేయో? మీరు చెయ్యరు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేయాలని మీరు చెప్తారు. మేమేం చేయాలో కూడా మీరే చెప్తారు. తెలంగాణ ప్రజలకు నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో చేసే శక్తి ఉంది, కానీ మీరు చేయరు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేయాలి, పవన్ కళ్యాణ్ గారు అది, పవన్ కళ్యాణ్ గారు ఇది అని మాట్లాడుతున్నారు. మీరు చేస్తే రాజకీయ దురంధరం, రాజకీయ చతురత, రాజకీయ చాణుక్యత. మాకు లేవు రాజకీయ చాణక్యత, మాకు ఆ మాత్రం తెలియదు.
బీసీ హక్కుల గురించి ఏ రోజన్నా పవన్ కళ్యాణ్ మాట్లాడిండా అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ కాదా? 6-7 టికెట్ మన 8 టికెట్ల నుంచి 9 టికెట్లు ఇస్తే పోటీ చేసిన 5 ఎవరు బీసీలు కాదా? 336 మంది ఈ తెలంగాణ మున్సిపాలిటీల్లో పోటీ చేస్తే 80 నుంచి 100 మందికి బీసీలకి, ఇంకా 20 నుంచి 30 మందికి ఎస్సీ ఎస్టీలకి టికెట్లు ఇవ్వలేదా? ఇది కాదా సామాజిక న్యాయం అంటే? కొంతమంది మాట్లాడతారు టికెట్లు ఇచ్చినంత మాత్రం సామాజిక న్యాయం అంట. మరి ఇంకేం చేయాలి? ఇస్తే ఒప్పుకోవాలి, ఏ పోతే ఒప్పుకోవాలనా? టికెట్లు ఇస్తేనే కదా వాళ్ళు గుర్తించినట్టు. రాజకీయానికి దగ్గర తీసుకురావటమేగా, అదే కదా. లేకపోతే లేకపోతే వీళ్ళ దళితుని ముఖ్యమంత్రిని చేస్తాం అని చెప్పి మోసం చేయాలి. మోసం చేసి దర్జాగా మేము మోసం చేసినామని చెప్పుకోవాలి. లేకపోతే ఒక దళితుడికి డిప్యూటీ సీఎం ఇచ్చేసి కారణం చెప్పకుండా తీసేయొచ్చాము. లేకపోతే ఒక బీసీ మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేస్తున్నారో ఆధారాలు చూపించకుండా బర్తరఫ్ చేయొచ్చాము, అవమానాలు చేయొచ్చాము. అట్ట చేస్తే వాళ్ళు తెలంగాణ సామాజిక న్యాయం, తెలంగాణ ఇది